సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని సిట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బెంగళూరులో అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక వాయిస్ మెసేజ్ ను పంపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసునని, వైసీపీ అధినేత వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తట్టుకొని నిలబడతానని, అందరి ఆశీస్సులు తమకు ఉన్నాయని చెప్పారు. పరిణామాలంతా కూడా మీకు తెలుసు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం, తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలుకి పంపాలని తప్పున తాపత్రయం. సరే, జగనన్న సైనికులు ఎన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారన్న విషయం మనకందరూ కూడా తెలుసు. మీరు, నేను, మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం, జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం. జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఏ రకమైనటువంటి ఎన్ని రకాల కేసులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ తో, జగనన్న బ్లెస్సింగ్స్ తో, దేవుడి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం. సంపూర్ణ సహకారం. జగనన్న బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ ఏమి కావు. ఎన్ని కూడా తట్టుకున్న శరీరం. చంద్రబాబు వస్తాడు, నన్ను జైలుకి పంపుతాడు ఎప్పటి నుంచో కూడా అదన్న నానుడు కూడా. గత 5 సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు, జైల్లో పెట్టించాడు, కొట్టించాడు, ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొట్టించాడు. తనకు అది ఆనందం అనుకుంటా. మళ్ళా ఏ రకంగా 1 year ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈరోజు ఈ కేసులో ఇరికిచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులుగా మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే. అందులో నేను కూడా ఒకరిని. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి. ఖచ్చితంగా ఒకరోజు ముందే వస్తుంది. ఎందుకంటే మనలో క్లీన్ గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు. దేవుడు ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేటటువంటి వాడు ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా, ఒక రోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా, వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇదేమో